వరకట్నం ప్లేట్లు. ఈ నోము కోసం 13 ప్లేట్లు తీసుకొని ప్రతి ప్లేటులో 13 కాయిన్స్ ఒక ఆవులాగా పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి. అలాగే మాణిక్యాల నోము. ఈ నోము కోసం ఒక ప్లేట్లో 13 మాణిక్యాలు పెట్టి గౌరమ్మని పెట్టి నోముకోవాలి. బంగారు కుండ, వెండి కుండ. మొదట బంగారు కుండ నోము కోసం 13 చెంబులు తీసుకొని చెంబుల పైన 13 మూతలు కూడా తీసుకోవాలి. చెంబులకు మూతలకు పసుపు రాసుకోవాలి. తర్వాత ప్రతి చెంబులో కొన్ని బియ్యము, నేరపండు, జీడిపండు వేసుకొని చెంబుపై మూత పెట్టి గౌరమ్మని పెట్టి నోముకోవాలి. అలాగే వెండి కుండ నోము కోసం 13 చెంబులు తీసుకొని చెంబులకు 13 మూతలు కూడా తీసుకొని ప్రతి చెంబుకు సున్నము రాసుకొని అలాగే ప్రతి చెంబులో కొన్ని బియ్యము, నేరపండు, జీడిపండు వేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. బంగారు కుండ, వెండి కుండ నోము. పోచమ్మ జల్లెళ్ళు. 13 జల్లెళ్ళు తీసుకొని ప్రతి జల్లెడలో పోచమ్మకు మనము తీసుకొని వెళ్ళే ఐటమ్స్ ఉల్లిగడ్డలు, పుట్నాలు, బెల్లము, ఓమ, కుంకుమ, పసుపు, ఊదు, గుగ్గిలం, మైసాక్షి ప్రతి జల్లెల్లో పెట్టి గౌరమ్మని పెట్టి నోముకోవాలి. పోచమ్మ జల్లెళ్ళు. అలాగే గాజుల గౌరి నోము. గాజుల గౌరి నోము 13 ప్లేట్లు తీసుకొని ప్రతి ప్లేటులో పంచగౌరమ్మను పెట్టి గాజులను పెట్టి గౌరమ్మని పెట్టి నోముకోవాలి. గాజుల గౌరి నోము. కుంకుమ పెట్టెల నోము. ఈ నోము కోసం 13 కుంకుమ పెట్టెలను తీసుకొని అందులో కుంకుమ పోసి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. అలాగే పసుపు కుంకుమ నోము. ఈ నోము కోసం 13 పసుపు కుంకుమ పెట్టెలను తీసుకొని అందులో పసుపు కుంకుమ పోసి గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. రంగు డబ్బాల నోము. ఈ నోము కోసం మనకు ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ప్లాస్టిక్ డబ్బాలు వస్తున్నవి. ఇలాంటివి 13 డబ్బాలు తీసుకొని అన్ని రకాల కలర్స్ని ప్యాకెట్ వేసుకొని ఇలా ప్యాక్ చేసి ఇందులో పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి. రంగు డబ్బాల నోము. పువ్వుల బుట్టల నోము. ఈ నోము కోసం 13 బుట్టలు తీసుకొని ప్రతి బుట్టలో పువ్వులు వేసి గౌరమ్మను పెట్టి నోముకోవాలి. అలాగే పీట మీద పిల్లెళ్ళు, అరుగు మీద అద్దాలు. 13 పీటలు తీసుకొని ఇలా వాటికి పిల్లెళ్ళు పసుపు దారముతో కట్టి ఒక ప్లేట్లో 13 అద్దాలు పెట్టి గౌరమ్మను పెట్టుకొని
నోముకోవాలి. పీట మీద పిల్లెళ్ళు, అరుగు మీద అద్దాలు. పంచపాండవుల నోము. ఈ నోము కోసం 5 తట్టలు లేదా 5 డబ్బాలు తీసుకొని 5 రకాల పప్పులు, ప్రతి పప్పు కిలోపావు తీసుకొని 5 తట్టలలో పెట్టుకొని టవల్స్ పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి. ఇవి అన్న తమ్ముళ్లకు ఇచ్చుకోవాలి. కట్నం కూడా తోచినంత పెట్టుకోవచ్చు. పంచపాండవుల నోము. తోబుట్టువులకు తోడి చెంబుల నోము. 2 డబ్బాలు లేదా 2 చెంబులు తీసుకొని ఒక దానిలో పెరుగు మరొక దానిలో పాలు పోసి గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఈ నోము తోబుట్టువులకు ఇచ్చుకోవాలి. తులసి మొక్కల నోము. 13 పూల కుండీలు తీసుకొని వాటిలో మట్టి పోసి తులసి ముక్కలు పెట్టుకొని రాధాకృష్ణుని ఫోటో పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. తులసి మొక్కల నోము. తులాభారాల నోము. 13 తులసి దళాలు, 13 త్రాసులు, 13 కృష్ణుని విగ్రహాలు, ఒక్కొక్క దానిలో ఒక విగ్రహము, రెండవ దానిలో తులసి దళం పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. తులాభారం నోము. ఇలా మీరు కావాలనుకుంటే ఇలా కూడా మన కోళ్ళకి పెట్టి డెకరేషన్ చేశామండి, ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. చూడ్డానికి కూడా మనకు తులాభారాల నోము ఇలా ఉంటుందన్నది అర్థమవుతుంది. తులాభారాల నోము. క్షీరసాగర మదనం. 5 చెంబులు లేదా 5 డబ్బాలు తీసుకొని ఒక్కో దానిలో పెరుగు లేదా పంచామృతం, పాలు, గంగనీళ్లు, పసుపు, కుంకుమ పోసి గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. క్షీరసాగర మదనం నోము. బొమ్మకి బోడపండ్లు. ఈ నోము కోసం 13 పీటలు తీసుకొని ప్రతి పీటపై 13 కట్టెవి లేదా ప్లాస్టిక్వి బొమ్మలు పెట్టి వాటి ముందు ఇలా ఒక గిన్నెలో బోడపండ్లు, నేరపండు, జీడిపండు వేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. బొమ్మకి బోడపండ్ల నోము. సల్లకవ్వల నోము. ఇలా 13 తపాలాలు తీసుకొని ప్రతిదానికి సున్నము రాసి బొట్లు పెట్టుకొని సల్లను చిలికే కవ్వము ప్రతి దానిలో వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. సల్లకవ్వాల నోము.
పూల బుట్టల నోము. ఈ నోము కోసం 13 బుట్టలు తీసుకొని ఒక్కో బుట్టలో ఒక్కో రకం 13 రకాల పువ్వులు 13 వేసి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము. ఈ నోము కోసం 3 గిన్నెలు తీసుకొని ఒక దానిలో పప్పు, రెండవ దానిలో బెల్లము, మూడవ దానిలో పసుపు కుంకుమ పోసి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము. దీపావళి హారతులు. ఈ నోము కోసం 13 ప్లేట్లు, 26 మాణిక్యాలు, పసుపు కుంకుమ కావాలి. ఇలా మంగళహారతి ప్లేటు 2 మాణిక్యాలు పసుపు కుంకుమతోటి సెట్ చేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. దీపావళి హారతులు. రాఖీ ప్లేట్ల నోము. 13 ప్లేట్లు తీసుకొని ఒక్కో ప్లేట్లో ఒక కుంకుమ భరణి రాఖీ పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. స్వీట్ కూడా పెట్టుకోవచ్చు. రాఖీ ప్లేట్ల నోము. వెన్న ముద్దల నోము. ఈ నోము కోసం 13 గిన్నెలను తీసుకొని అందులో వెన్న పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. అలాగే వినాయకుల నోము. ఈ నోము కోసం 13 గిన్నెలను తీసుకొని ఒక్కొక్క గిన్నెలో బియ్యం పోసి వినాయకుడిని పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. వెన్న ముద్దలు వినాయకుల నోము. వినాయకుల నోము. 13 గిన్నెలను తీసుకొని అందులో బియ్యం పోసి ఒక్కో గిన్నెలో వినాయకుడిని పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. వెన్న ముద్దల నోము, వినాయకుల నోము. లాలి గౌరమ్మ నోము. ఇలా వరండాలో ఫోటోలో చూపించిన మాదిరి ఉయ్యాల కట్టి అందులో ఇలా గౌరమ్మను చేసుకొని గౌరమ్మను అలంకరించుకొని గౌరమ్మకు బొట్టు పెట్టి ఉయ్యాల కట్టి అందులో ఆ ఉయ్యాలలో గౌరమ్మను పెట్టుకొని ఉయ్యాల ఊపి గౌరమ్మను మరొక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. లాలి గౌరమ్మ నోము.